తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే రేషన్ కార్డులకు సంబంధించి అధికారులు ఓ కీలక ప్రకటన చేశారు. చాలా రోజుల నుంచి రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి ఎలాంటి అవకాశం కల్పించారు. దీంతో వివాహాలు అయినవారు, ఏవైనా చేర్పులు చేసుకోవాలనుకున్నవారు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా రేషన్ కార్డుల్లో ఎడిట్ ఆప్షన్ను తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునే వీలు ఉంది. శనివారం నుంచి మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది. రేషన్ కార్డుల్లో తప్పులు సరిచేయడానికి, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయడానికి, వివాహం అయిన వారికి అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేషన్ కార్డులో సవరణలు చేయడానికి కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అయితే ఇది కొత్త రేషన్ కార్డు కోసం కాదు. రేషన్ కార్డుపై ఒక పేరు, ఆధార్లో మరో పేరు ఉన్నవారు సైతం మార్పులు చేసుకోవచ్చు. ఇక దీనికి చివరి తేదీ ఎప్పుడన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానుందని సమాచారం. ఇదిలా ఉంటే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి రానున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.